శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం అర్జునుడు విశ్వరూపాన్ని దర్శిస్తున్నారు. ఎలా? ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కృపతో అర్జునుడి యొక్క మనస్సు పూర్తిగా శుద్ధమైనది. తాత్కాలికంగా అయినప్పటికీ ఆ పరమ పురుషుని మహాయోగీశ్వర సన్నిధిలో పూర్తిగా మనస్సు శుద్ధంగా పవిత్రమైన హృదయముతో ఆ భక్తి శ్రద్ధతో దర్శిస్తున్నాడు విశ్వరూపాన్ని. ఆయనకి మొదటి సమయంలో పూర్తిగా ఆశ్చర్యం, వండర్, విస్మయం కలిగినది. రెండో స్టెప్లో భయం కలుగుతుంది. భయం ఎందుకంటే మీకు నేను చెప్పాను, ఈ విశ్వరూపం మొత్తములో అర్జునుడికి మూడు విధములైనటువంటి అనుభూతులు కలిగాయి. మొదటిది ఆశ్చర్యం, విస్మయం. రెండవది భయం, భయంకరమైనటువంటి భీతి. మూడవ స్టేజ్లో పూర్తి శరణాగతి. ఇవి మూడు రకాలైనటువంటి అనుభవాలు పొందారు అర్జునుడు అన్నమాట. ఇప్పుడు మనం రెండవ అనుభవంలో ఉన్నాం. ఏంటి? భయం, భీతి. అయితే ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ అయిపోయిన తర్వాత, ఆ కాలములో ఇక టైం అయిపోయిన తర్వాత కాలమునకు భక్ష్యముగా అంటే ఈ కాలానికి భోజనంగా మారాల్సిందే ఎవరైనా సరే. అందువలన ధృతరాష్ట్రస్య పుత్రాః విశంతి, వక్త్రాని విశంతి. ఎక్కడ? నోట్లో ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా భీష్మ, ద్రోణ, కర్ణ అందరూ కూడా ఆ యొక్క విశ్వరూప అంటే విశ్వరూప ఈశ్వరుని యొక్క నోట్లోకి ప్రవేశిస్తున్నారు అందరూ. తథా అసౌ అస్మదీయైః అపి యోధ ముఖ్యైః తే వక్త్రాని విశంతి. భీష్మ, ద్రోణ, కర్ణతో పాటు మన సైన్యంలో ఉన్నవారు కూడా నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు అంటున్నాడు అర్జునుడు. అందువలన ఇది అనివార్యం. మీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా ఇది అనివార్యం. అందువలన మిగతా వాళ్ళు ఇంకా అలాగే కొనసాగుతుంది. ఏంటి? తే వక్త్రాని విశంతి. వీరంతా నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. అది కూడా ఎలా? త్వరమాన, ఒకరికొకరు తోసుకుంటూ, నెట్టుకుంటూ. చూడండి, మన తిరుమల తిరుపతి దర్శనంకి జరగండి 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 అంటాం. ఆ విధంగా ఒకరిని ఒకరు నెట్టుకుంటూ, నేను తొందరగా వెళ్ళిపోవాలంటే నేను తొందరగా వెళ్ళాలని త్వరగా పరుగులు పెడుతున్నారంట. అంటే ఒక అనకొండ, అంటే కొండ చెలువు ఎలాగైతే ఉందో అది అక్కడ ఉంది, నోరు తెరిచి ఉన్నది అని మనకు తెలియదు. ఒక విదేశీయుడు, ఫారినర్
వాడు వచ్చి చేతిలో కెమెరా, క్యాప్, షూటు బూటు అంత వెళ్తున్నాడు అలా షూట్ చేసుకొని. కాసేపు అయ్యేసరికి ఆనకొండ లోపల ప్రవేశించాడు అలాగ షూటింగ్ తీసుకొని. మిగతా వాళ్ళకి వెతికారు, ఇంకెక్కడ స్వాహ అంటే నీ షూటు బూటు కెమెరా బ్యాగు క్యాప్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు వాళ్ళకు తెలియకుండానే టక్కున ఆ యొక్క విశ్వరూప ఈశ్వరుని ముఖంలోకి ప్రవేశించేస్తున్నారు. ఆ నోరు ఎలా ఉంది మీకు తెలియాలి కదా. నోరు భయానకాని అంటే దంష్ట్రాకరాలని భయానకాని అంటే అత్యంత భయంకరమైన కోరలతో భీతిని కలిగిస్తున్నాయండి. ఆ ముఖము మామూలు కాదు. అది మనము ఊహించుకుంటాం. రాక్షసులకి ఎంతేసి కూరలు 2-3 కూరలు పెట్టి మన ఇంటి దగ్గర ఫోటోలు పెట్టేవాళ్ళు, చిన్నప్పుడు చూసేవాళ్ళు. ఇక్కడ భయంకరమైనటువంటి కూరలతో భీతి కల్పిస్తున్నటువంటి ఆ ముఖము అగ్ని జ్వాలలతో మండుతున్నదన్నమాట. ఏంటి? కేచిద్విలగ్నాహ దశనాంతరేషు. పాపము కొంతమంది ఆ దంతముల మధ్యన చిక్కుకున్నారంట. సందృశ్యంతే అంటే ఆ యొక్క దంతముల కూరల మధ్యన చిక్కుకొని ఇలా వేలాడుతున్నారు. ఆ బాడీస్ అన్నీ ఇలా వేలాడుతున్నాయి. చూడండి, మనం కొన్ని ఆహార పదార్థాలు తింటే ఈ దంతముల మధ్య నుండి ఇలా వేలాడి ఇలా ఊగుతుంటాయి. ఆ విధంగా ఆ విశ్వరూప ముఖము నుండి ఆ దంతముల కూరల్లో చిక్కిపోయి ఇలాగ వేలాడుతున్నారు. దశనాంతరేష్ అంటే దంతాల మధ్యలో చిక్కుకొని నానా తంటాల అవస్థలు పడుతున్నారు. అహం సందృశ్యంతే వారిని నేను చూస్తున్నాను. కహ ఎవరు? అర్జును. చూర్ణితై ఉత్తమాంగై అంటే చూర్ణం తెలుసు కదా, త్రిపుల చూర్ణం. మనం చూర్ణం అంటే పౌడర్. ఆ యొక్క పిండిగా పౌడర్గా అయిపోతుంది. ఏంటి? ఉత్తమాంగై. ఉత్తమాంగం అంటే శిరస్సులు. ఈ శరీరంలో ఉత్తమాంగం శిరస్సు అంటాం కదా. సో శిరస్సులు నుజ్జయి తర్వాత పౌడర్ అయిపోతుంది, త్రిపుల చూర్ణం అలాగే. అంటే కొంతమందికి తల మాత్రమే నుజ్జు అయితే, కొంతమందికి పాదాలు, కొంతమందికి చేతులు, సర్వం కూడా నుజ్జు అయిపోతున్నది అని చెప్తాం. అందువలన మనం ఒకటి గమనించాలి. మన శరీరంలో చూడండి, కొంతమందికి కాళ్ళు అరిగిపోతాయి, కొంతమందికి చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ పనిచేయవు, కళ్ళు పనిచేయవు, నానా కిడ్నీలు, లంగ్స్, అనేక అవస్థలు ఇవన్నీ కూడా జీర్ణావస్థలో ఉన్నాయి. జీర్ణమైన వస్త్రము, జీర్ణమైన శరీరం అంటాం మనం. ఇదంతా కాలంలోకి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట అర్థం. అందువలన మనం ఏదైతే తప్పించుకోవడానికి వీలు కాదో దాన్ని నవ్వుతూ స్వీకరించడమే మన కర్తవ్యము. అయితే విశ్వరూప ఈశ్వరుని ముఖములోకి ఎలా ప్రవేశిస్తున్నారని చెప్పడానికి అర్జునుడు ఒక 2 ఉదాహరణలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి? 2 ఉదాహరణలు, దృష్టాంతాలు. యథా నదీనాం బహవోంబువేగాః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథాంతవామి నరలోకవీరాః విశంతి
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి తథా తవామి నరలోకవీరాः విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి తథా తవామి నరలోకవీరాः విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఉత్తమం. అయితే ఇక్కడ అర్జునుడు ఒక మంచి ఉదాహరణ తీసుకున్నారు. ఏంటి? అలా మరణించేది, లోపలికెళ్ళి మరణించేది కేవలము సైనికులనే కాదండి, మామూలు మనుషులు కూడా. ఇప్పుడు మనము ఊహించుకోవాలి మన యొక్క యావత్తు సృష్టిలో. ఎందుకంటే పుట్టిన ప్రతి వారు మరణించక తప్పదు. ఎందుకు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నదనుకోండి, దాని పక్కనే ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అందువలన అవ్యక్త దశ నుండి వ్యక్తం అవడము, మనుషులంతా కూడా ఆ బీజ స్వరూపమైనటువంటి అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వస్తారు. మళ్ళీ ఆ సమయం, ఆ పీరియడ్ అయిపోయిన వెంటనే ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ వస్తుందో మన మెడిసిన్స్కి, వస్తువులకి, మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. 2వ అధ్యాయం చూసామ్మా. అందుకే పునరపి జననం పునరపి మరణం పొందుతూ ఉంటుంది. దీనినే సంసార చక్రము అంటారు. అందువలన ఈశ్వరుని, భగవంతునితో లయం ఎలా అవుతుంది అనడానికి అర్జున ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి? ఈ నదులన్నీ కూడా ఎటు ప్రవహించిన ఒక పర్వతము కానీ, ఒక కొండ కానీ అడ్డంగా వచ్చినప్పటికీ, ఆ కొండ చుట్టూ తిరిగినప్పటికీ మళ్ళీ తన మార్గాన్ని మాత్రం విడిచిపెట్టదు ఆ నది. చివరికి అన్నీ ఒకటే అంతిమ గమ్యాన్ని చేరుకుంటాయి. ఏ పాయలుగా ప్రవహించినా, ఏ మైదానంలో ప్రవహించినా, ఏ పర్వతం యొక్క ఆ యొక్క పాదం, ఫుట్ హీల్స్ అంటారు, ఎక్కడ ప్రవహించిన చివరికి సముద్రంలోనే కలిసిపోతాయి. ఎందుకు? పుట్టింది సముద్రమే. అది ఎక్కడి నుంచి పుట్టింది మనం చూసాం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కారః ఈశ్వరం ప్రతి గచ్చతి అని అంటాం. అంటే ఎలాగైతే ఈ యొక్క వర్షపుదారు నీటి బిందువులు, తర్వాత నదులు, సెలయేళ్ళు, సరస్సులు, అనేకమైనటువంటి ఈ జలములన్నీ కూడా చివరికి సముద్రములో ఎలాగైతే కలిసిపోతాయో, ఎక్కడి నుండి అయితే ఈ జలములు వచ్చాయో అక్కడికే ఎలాగైతే చేరుకుంటాయో, అదే విధంగా వీళ్ళంతా కూడా నదీనా బహవ అంబువేగా, అంటే అనేక నదులు వాటి యొక్క పాయలుగా, వాటి యొక్క కాలువలుగా ఉంటాయి కదా, సెలయేళ్ళుగా, పాయలుగా విడిపోయి అన్ని అంబువేగా అంటే చాలా వేగంగా అన్ని ప్రవహించి చివరికి సముద్రమేవాభిముఖ ద్రవంతి, సముద్రం అభిముఖంగా వెళ్ళి సముద్రంలోనే కలిసిపోతున్నాయి. ఏంటి?
అమి అంటే ఈ నరలోక వీరాహ అంటే ఎవరైతే మొత్తం యుద్ధానికి సిద్ధమై వచ్చారో ఈ వీరులందరూ కూడా, ఈ మనుషులు మానవ వీరులు వీళ్ళందరూ కూడా నీలో నదులే ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నాయో వాళ్ళందరూ వచ్చి నీలో కలుస్తున్నారు. ఈ నీలో అంటే ఎవరు? విశ్వరూపు ఓ పరమాత్మ, ఓ భగవంతుడా, నీలో వీళ్ళందరూ వచ్చి పరుగు పరుగున వచ్చి నీలో కలిసిపోతున్నారు. వీళ్ళందరికీ రక్షణ కవచాలు ఉన్నాయి. అందుకే మీకు ఎన్ని రక్షణ కవచాలున్నా, మీకు ఎన్ని బుల్లెట్ ప్రూఫ్లున్నా, కారులున్నా, మీకు ఎన్ని రివాల్వర్లు గన్నులున్నా, మీకు ఎన్ని రక్షణ ఇన్సూరెన్సులున్నా, టైం వచ్చినప్పుడు ఏ ఇన్సూరెన్స్ ఆపదు, ఏ బుల్లెట్ ప్రూఫ్ ఆపదు, ఏ కవచం ఆపదు. మీ టైం వచ్చినప్పుడు పూర్తి అవ్వాల్సిందే. అందువలన అంత్యకాలం సమీపించినప్పుడు ఎవరు తప్పించలేరు. అందువలన మృత్యు మన ముందు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసిందో ఇక ఏ కవచము పనిచేయదు. అందుకే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళేటప్పుడు అర్జునుడు లేడు, నలుగురు పాండవులు ఉంటారు. అంటే అర్జునుడు లేని సమయంలో నలుగురు పాండవులతో సహా అందరూ కూడా నన్ను ఎదిరించకుండా నా కనుసన్నల్లో నా చేతిలో పరాజయం అవ్వాలి అని వరం పొందాడు. ఎవడు? సైంధవుడు. ఆ సమయంలో పాండవులు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళు పరాజయం పొందారు. వారు అంటారు, పుత్ర ఇది మోసము అనిపిస్తుంది, నువ్వు వెళ్ళొద్దు, తిరిగి వచ్చే అంటాడు ధర్మరాజు. కానీ ఆయన అంటాడు, మృత్యుదేవత ఆల్రెడీ సిద్ధంగా ఉన్నది, నేను వెనక్కి వచ్చినా నేను చనిపోతాను, ముందుకెళ్ళినా చనిపోతాను. అలాంటప్పుడు వెన్ను తిరిగి యుద్ధంలో వెన్ను తిరిగి నేను అత్యంత అపకీర్తి పొందడం కంటే ముందుకెళ్ళి ఆ కీర్తి పొందడమే నాకు ఇష్టము అని అభిమన్యుడు ముందుకి వెళ్ళాడు. ఎందుకు? ఆయన వెనక్కి తిరిగినా పోతాడు, ముందుకెళ్ళినా పోతాడు. ఎందుకంటే టైం అయిపోయింది కాలంకి. అందువలన ఈ వీరులంతా కూడా విశంతి వక్త్రాన్ని నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. ఎలా ఉన్నాయి అనోళ్ళు మనం చూసాం. అభివిజ్వలంతి భయంకరమైనటువంటి ఆకాశానికి అందుతున్నటువంటి ఆ అగ్ని జ్వాలలతో మండిపోతుంది. ఆ నోటి నుండి, ఆ నాలుక నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. ఆ కోరలు వచ్చేసి ఒక ఏనుగు తొండల్లాగా ఉన్నాయన్నమాట. భయంకరమైన కోరలతో, ఆ భయంకరమైన భీతి గొలిపే ఆ అగ్ని జ్వాలలతో ఉంది ఆ నోరు. దాంట్లో ప్రవేశిస్తున్నది. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు అర్జునుడికి. ఈ నదులు సరిపోక ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఏంటది? యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాని వక్త్రాని సమృద్ధ వేగాః తవాపి వక్త్రాని సమృద్ధ వేగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్తాని సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధవేగాః. ఉత్తమం. ఈ ఉదాహరణ కూడా చాలా బాగుంది. ఏంటంటే మనకి రాత్రిపూట మనం ప్రయాణించామనుకోండి, ఏదైనా ఒక క్యాంప్ వెళ్ళేటప్పుడు మీ అందరికీ అనుభవంలోకి ఉంది ఈ విషయం. మనం కారులో వెళ్తుంటాం, ఒక్కొక్కసారి చిన్న వర్షం పడి ఆగుతుంది. ఈ మిడతలు అనేక పురుగులు వచ్చి మన యొక్క కారు ఆ లైట్ చూసి అద్భుతం అద్భుతం ఏదో తినాల్సిన పదార్థం అనుకుంటూ అత్యంత వేగంతో వచ్చి మన కారుని ఢీకొట్టాయి. ఆ యొక్క ప్రకాశంలో ఢీకొని అన్ని చనిపోతుంటాయి. మనం ఉదయం పూట మన కారు చూస్తే అంత ఒక రకమైనటువంటి రక్తసిక్తంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒక పెద్ద భోగి మంటలు వేసేటప్పుడు అనేకమైనటువంటి మిడతలు వచ్చి ఆ ఆకర్షణకి లోనయ్యి అవి వచ్చి ఆ మంటలో పడి స్వయంగా తన నాశనాన్ని కోరుకుంటున్నాయి. వాళ్ళు పరుగులు తీసి వస్తాయి మళ్ళీ ఆ మంటలో పడ్డానికి. అందుకే శంకరాచార్య చెప్పారు, ఈ మిడతలు అనేవి ఈ రూపానికి బానిసలైపోయి తన నాశనాన్ని కోరుకుంటున్నాయి. శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమాపు సుగుణేన కురంగమాతంగ పతంగమేనా భృంగానరాభి పంచితభిరంచిత కిం అన్నాడు. భృంగానరభి పంచితభిరంచిత కిం అంటే ఈ యొక్క జింక అంటే లేడి శబ్దములకు బానిసైపోయి ఆ వేటగాడి పన్నెండినటువంటి మ్యూజిక్ కి అలాగా ఆకర్షణీయంగా వెళ్ళి వలలో పడిపోతుంది. అక్కడ పెట్టినటువంటి ఒక ఆడ ఏనుగు బొమ్మ చూసి అది నిజమైన ఏనుగని రాసుకొని గుద్దుకొని ఇలా ఉండడానికని ఏనుగా పరుగుని వెళ్ళి ఆ గోతులో పడిపోయి నాశనం అయిపోతుంది. కురంగ మాతంగ పతంగ ఈ మిడతలు అక్కడ ఉన్నటువంటి అగ్నిని ఏదో మంచి రూపము మేము ఆస్వాదించవచ్చు, మేము భుజించవచ్చు అని వెళ్ళి అగ్నిలో పడి నశించిపోతున్నాయి. అదేవిధంగా ఇది మధుమచ్చికలు ఉంటాయి కదా అండి, అదేవిధంగా చేపేమి ఆ చిన్న వానపం పెడతాడు ఆ గేల ముళ్ళుకి, ఏదో మాంసఖండం తినేద్దామని వెళ్ళి ఆ గేల ముళ్ళు తగులుకొని ఆ చేపలు పట్టేవాళ్ళకి దొరుకుతుంది చేప. అదేవిధంగా ఈ తేనెటీగలు ఉంటాయి కదా, అవి ఆ పుష్పములో ఉన్నటువంటి ఆ సుగంధ పరిమళను ఆస్వాదిస్తూ అలాగా మైమరిచి దాంట్లో ఉంటే ఆయన తీసుకొచ్చి నాశనం చేస్తాడు. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియమునకు పూర్తిగా బానిస అయిపోవడం వలన తన నాశనాన్ని కోరుకున్నట్లు ఇక్కడ పతంగములు అంటే మిడతలు తన నాశనాన్ని కోరుకుంటున్నాయి. ఎలాగా? పతంగా జ్వలనం విశంతి. మిడతలు అగ్ని వైపు అత్యంత వేగముతో పరుగులు తీస్తూ కాంతి వైపు ఆకర్షింపబడి చివరికి ఒక్కసారి తన నాశనాన్ని కోరుకుంటుంది. ఎలా? ప్రదీప్తం బాగా మండుతున్నది, దాని దగ్గర ఎందుకు వెళ్తున్నాయి? దేనికోసము? నాశనం కోరుకోవడం. నాశాయ అంటే తమ నాశనాన్ని తమ పతనాన్ని కోరుతూ పరుగులు తీస్తున్నాయి. సమృద్ధ వేగా అంటే అవేం నెమ్మదిగా రావండి, చాలా పరుగున స్పీడుగా వేగంతో వస్తున్నాయి. తథా ఏవ అంటే తథా ఏవ అదే విధంగా ఈ లోకములో ఉన్నటువంటి
ఈ మనుషులు వీరులు అందరు శూరులు అందరూ కూడా లోక తవ వక్త్రాన్ని విశంతి, వీళ్ళందరూ తెలుసో తెలియకో నీ వైపు పరుగులు తీసుకుని వస్తున్నారు, నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు. ఎలా ప్రవేశిస్తున్నారు? అత్యంత వేగంగా, సముద్ర వేగా. దేనికోసం పరుగులు తీస్తున్నారు వాళ్ళంతా? నాశాయ, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ వాళ్ళు పరుగులు తీస్తున్నారు. ఈ శ్లోకంలో కాలతత్వం అనేది అద్భుతంగా వివరించడం జరిగింది. ఎందుకు? విశ్వరూపంలో ఒక భాగం కాలం, మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం దీని మీద ఎటువంటి వ్యతిరేక భావము, ద్వేషభావం ఉండకూడదు. కాలాన్ని మనము అంగీకరించాలి. మనం ఆనందముతో, సంతోషముతో అంగీకరించాలి కాలాన్ని. కాలాన్ని వ్యతిరేకించాలంటే దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? యమధర్మరాజు మృత్యుదేవత ఎప్పుడైతే సమీపిస్తున్నాడో మనము ఆ కాలానికే కాలుడైనటువంటి మహాకాలుని మనము శరణు వేడాలి. మీకు అందరికీ తెలుసు, చిరంజీవి మార్కండేయ, ఆయనకి అల్ప ఆయువు. మరి ఆయువు దగ్గర పడుతుందని ఆయన భయపడ్డా? శివుని అంటే పరమాత్మ మహాకాళేశ్వరుడి మహాకాలుని ఆశ్రయించారు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటారు. ఆ మహాకాలుని ఆశ్రయించినప్పుడు కాలుడు కూడా ఏమి చేయలేకపోయాడు. అందువలన ఈ విధంగా మీరు ఆ మహాకాలుని కౌగిలించుకుంటే మృత్యువు నుండి మీరు బయటపడతారు. అందువలన ఆత్మ ఒక్కటే, దేశ కాలాలకు అతీతము. ఆత్మ తప్ప రెండవది ఏమీ లేదండి. కాలములో అంతర్పాతమే సర్వము. అందువలన మీరు కేవలము శుద్ధ చైతన్య ఆత్మ నేనుగా ఉంటే తప్ప, ఈవెన్ ఈశ్వర దేవుడు అనేవాడు కూడా నేనుగా ఉంటే శాశ్వతుడు అవుతాడు తప్ప, మీరెక్కడో బయట ఉన్నటువంటి ప్రదేశంలో, సమయములో, వస్తువుగా, ఆకారముగా ఎక్కడైనా సరే దేవుణ్ణి మీరు అల్టిమేట్ అన్నారంటే మీరు ఇంకా పూర్తి స్థాయి పరిపక్వత పొందలేదని అర్థం. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, చారుగాములు, అమరనాథు, కైలాసం, ముక్తినాథు, పశుపతినాథు, రామేశ్వరం, వెంకటాచలపతి బాలాజీ, మనకి శ్రీశైలం, చిదంబరం, రంగనాథ, ఎక్కడికి వెళ్ళినా, భూమండలంలో, విశ్వంలో, పంచభూతం, అంతరిక్షంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ఈశ్వర చివరికి ఆత్మస్వరూపంగా మీ హృదయములో లబ్డబ్ లబ్డబ్ గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి స్ఫురణగా మీరు ఎప్పుడైతే తెలుసుకోరో అంతవరకు సగం సగము, కొంత వరకు ఈశ్వరుని మీరు పూజించినట్టే లెక్క. అందువలన మీ గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆ చప్పుడు వెనక ఉన్నటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆ ఎరుకయే, ఆ స్ఫురణయే, అదే శాశ్వతమైనటువంటి ఈశ్వర, అదే భగవంతుడు, అదే వేదములలోను, ఉపనిషత్తుల్లోను, సర్వశాస్త్రములు చెప్పినటువంటి ఆఖరి తత్వం. తత్ త్వము. తత్వం అంటే ఏంటండి? తత్ ఆ పరమాత్మ, త్వం నువ్వే అయి ఉన్నావు, తత్వమసి అది అంటారన్నమాట. ఆత్మ శరణాగతి లేదా మీ యొక్క స్వరూపం యొక్క జ్ఞానం ఒక్కటే దీనికి మార్గము. ఆత్మ నుండి మనం దూరంగా ఉన్నన్నాళ్ళు దేశము, కాలాన్ని, ఈ పరిస్థితిని మనము అంగీకరించక తప్పదు. ఇది గొప్ప మెసేజ్ ఈరోజు మీకు. అందువలన కాలము కూడా ఈ విశ్వరూప ఈశ్వరులో ఒక భాగమే, అంతర్పాతమే. ఎందుకు? దేశము, కాలం కూడా సృష్టితో పాటే వస్తాయి, జగత్తో పాటే వచ్చి జగత్తో పాటే లయమవుతుంటాయి. మళ్ళీ జగత్తు మన సృష్టి అయింది అనుకోండి, దేశము కాలం కూడా సృష్టి అవుతుంది. జగత్తు లయమైంది అనుకో ప్రళయములో, దేశము కాలం కూడా ప్రళయం అవుతాయి. ఈ విషయం మీకు ఎలా తెలుసు స్వామి అని మీరు అడగాలి నన్ను పట్టుకొని. మీరు దగ్గర లేరు కానీ దగ్గరుంటే అడగొచ్చు, గడ్డం పట్టుకొని కూడా లాగొచ్చు, అడగవచ్చు. ఎలా అంటే మనం ప్రతిరోజు గాఢ నిద్ర, సుషుప్తిలోకి వెళ్తున్నాము, నిద్రావస్థలోకి. నిద్రలోకి వెళ్ళేటప్పుడు బాహ్య ప్రపంచంలో వస్తువులన్నీ కూడా లయమైపోతున్నాయి.
కానీ వాటితో పాటు దేశము అంటే ఏదైనా ఈ ప్రదేశము కాలము కూడా లయమవుతుంది, గుర్తుంచుకోండి. అప్పుడు దేశము కాలం అనేది మనకి అనుభవంలోకి రావు. కానీ మళ్ళీ లేవగానే మళ్ళీ దేశము ఈ కాలము ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయా? ఇదే మాదిరిగా జగత్తంతా కూడా దేశకాలానికి వేరుగా ఉండదు. అందుకే విశ్వరూపాన్ని దర్శించినప్పుడు కాలతత్వాన్ని కూడా భగవంతుల్లో ఒక అంటే అనన్యంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపములో భాగంగా మనము దర్శించాడు అర్జునుడు. అందువలన ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఒక సమయంలోనే ఉంటుంది, ఒక సమయంలో పెరిగి క్షీణించి చివరికి నశిస్తుంది అన్నమాట. అందుకే అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి 6 రకాలైనటువంటి వికారాలు చెప్పారు శాస్త్రములు. అందువలన ఈ కాలతత్వం ప్రతి వస్తువు యొక్క సృష్టి స్థితి లయలుగా అంతర్లీనంగా మనతో పాటు ఉంది. అందుకే ప్రతి క్షణం కూడా మనకు ఒక నిమిషం కూడా నీ ఆయువు అయిపోయింది. ప్రతి నిమిషం అండి, ఎన్ని కణాలు చనిపోతున్నాయో, ఎన్ని కణాలు పుడుతున్నాయో, నిరంతరము జన్మ మృత్యు జరుగుతూనే ఉన్నది. మనం దాన్ని గమనించట్లేదు. కానీ అందువలన కనపడినటువంటి సర్వవ్యాపకమైనటువంటి అంతర్లీనమైనటువంటి మనతో పాటు మన ప్రకృతిలో మన స్వభావంలో భాగమైనటువంటి భగవంతుని నోళ్ళుగా చూపించడం జరిగింది. అందుకే ఈ కాలతత్వాన్ని విశ్వరూప ఈశ్వరుని యొక్క నోరుగా ఇక్కడ చూపెట్టడం జరిగింది అనమాట మనకి. అయితే కాలంకి 2 శక్తులు ఉన్నాయి. ఏంటి అంటే సృష్టించే శక్తి, అంటే ప్రోడక్ట్ తయారు చేసే శక్తి, దాన్ని నాశనం చేసే శక్తి. సృష్టించే శక్తి చూస్తే ఎవరు భయపడరు, ఆనందమే. బిడ్డ పుట్టారనుకోండి, ఎవరైనా భయపడతారండి? ఆహా మంచిదండి, బిడ్డ మంచి పుట్టారు కదండి, మంగళము మంగళం. అందువలన జన్మదినం ఉత్సవాలు చేసుకుంటాం మనం. అందువలన కేవలము సృష్టిలో మనం తప్పించుకోలేని ఒక సగభాగం మాత్రమే మనం మంగళంగా భావించి, ఓకే, మిగతా భాగం ఏదైతే ఉందో దాన్ని అమంగళంగా చూడడము మన పొరపాటు. అందువలన అర్జునుడు ఉన్నది ఎక్కడండి? రణరంగంలో. అంటే కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది. అక్కడ ఏమవుతుంది? రక్తపాతం తప్ప ఇంకేం ఉండదు. అందువల్ల కాలతత్వం యొక్క నాశనం శక్తి, అంటే నాణ్యం యొక్క 2వ వైపు చూస్తున్నాడు, మొదటి వైపు చూడలేకపోతున్నాడు ఆయన. సో కాలతత్వానికి నోరుగా చూసాం. ఈ కాలం అనేది ఈశ్వరునికి నోరు. అందువలన అర్జునునికి పూర్తిగా ఇంకా పరిపక్వత లేదు. ఒకవేళ ఉన్నది అనుకుందాం, చావు పుట్టుకలు కూడా ఈ యొక్క ఈశ్వరుని యొక్క విశ్వరూపానికి 2 వైపులు ఉన్నటువంటి నాణ్యములు లాంటివి. అప్పుడు చావు కూడా మంగళమే అనిపిస్తుంది కదా. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని కాదు ఋషికేశ్ నగరములో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అన్నారు అనమాట మన వాళ్ళు సాధులు. ఎందుకు? అక్కడ ఎవరు చనిపోతే ఎవరు ఏడ్చే వాళ్ళు ఉండరండి. ఆనందం నిజంగా చెప్పాలంటే మాకు. ఎందుకంటే మంచి షోడశి బండార ఏర్పాటు చేస్తారు, అద్భుతమైనటువంటి ఫీస్ట్ ఉంటుంది, బడా దావత్తు పెడతారు. అందువలన ఆయనకి ఏముందండి, అంతకుముందే పరమాత్మ స్వరూప నిష్ఠలో ఉన్నారు. ఈ పంచభూతములో ఈ యొక్క ప్రారంభం అయిపోయినది, పంచభూతాల్లో ఈ యొక్క శరీరం అన్ని కలిసిపోయినాయి. హరహర నమ పార్వతీపతయే శంభో శంకర్ అని ఒక్కసారి ఆ గంగలోనో లేకపోతే భూమిలోనో పాతి పెట్టడము ఏదో పని చేసేస్తారు. దానికి బాధపడ్డము అందులో అశుభం ఏమున్నది? అంతా శుభమేగా. శుభం భూయాత్ అంటాం మేము. ఏదైనా సరే ఒక స్వామీజీ ఎవరైనా బకెట్ తన్నేస్తే శుభం భూయాత్, అంతా మంగళమే అంటాం మేము. వాస్తవాన్ని ప్రతి ఒక్కరు మంగళంగా భావించాలి. కానీ మనము ఎవరైనా బకెట్ తన్నారంటే ఆ బకెట్ ఎంత రేటు, ఎందుకు తన్నాడు, ఎప్పుడు తన్నాడు, ముహూర్తాలు చూస్తున్నాం మనం. అది పగిలిందా లేదా అని. ఎలాగ పగిలినా ఒకటే.
ప్రాణాలు ఏ విధంగా పోయాయి, పైనుండి పోయాయి, కింద నుండి ఎలగపోయినా అది అంతా ప్రకృతి. మీరేం కంగారు పడకండి. అందువలన ఆ బాడీని మనము ఎంత అలంకరించినా డెడ్ బాడీ దాన్ని అలంకరించినా ఒకటే, బయట పడేసినా ఒకటే అంటారు శాస్త్రంలో. అందువలన జీవితం గురించి పూర్తిగా అవగాహన ఉంటే మనం చావు పుట్టుకలను రెండు సమదృష్టితో చూడగలుగుతాము. చావు ఒక్కటే అమంగళము, పుట్టుక మంగళము అంటే తప్పు. అప్పుడు ఏం చేయాలి మనము? పుట్టుక మీరు మంగళం అనుకుంటే చావు కూడా మంగళమే. సరే, అలాగ మేము కుదరదు స్వామి, అలాగ అనుకోలేము. అలాంటప్పుడు చావు అమంగళమైనప్పుడు పుట్టుక కూడా అమంగళమే. అందుకే ఇక్కడ ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయన ఇహ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. అందువలన మీరు అనుకునేటట్టు అర్ధజరీ న్యాయం ఉండదు. లేదండి, ఇక్కడ ఈ భుజముల నుండి పై భాగము జస్ట్ 26 సంవత్సరాలు మా పాపకి, కింద మాత్రం 46 సంవత్సరాలు. అలా ఉండదు ఎక్కడ. సగం ముసలితనము, సగం యవ్వనము, సగం పండడము, సగం కాయ. కొంతమంది అన్నారంట, ఒకటేమో గుడ్డే ఇప్పుడే పొదుగుతుంది, సగభాగం ఆమ్లెట్ వేయండి ఈ కాలంలో అన్నారంట. అదేమైనా వీలవుతుందా? వీలు కాదు. అందువలన మనం చావుని అమంగళం అంటే పుట్టుకను కూడా అమంగళం అనాలి. మనం పుట్టుకని మంగళం అంటే చావు కూడా మంగళమే. ఆ విధంగా తీసుకుంటేనే మనము బయటపడతాము. అందువలన ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కటి రెండు మార్గాలు మనకు ఉన్నాయి. ఈ జగత్తంతా కేవలము మాయా మిథ్య రూపంలో మీరు దర్శిస్తారా, లేకపోతే రెండో మార్గం ఒకటి ఉంది, జగత్తంతా కూడా ఈశ్వరమయము బ్రహ్మమయము జగత్తు మంగళకరంగా మీరు అంగీకరిస్తారా? అది మీ ఇష్టం. రెండు మార్గాలు ఉన్నాయి, వేరే మార్గం ఏం లేదు. అందువలన ఈ రెండు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, ఎవరైనా సరే చనిపోయేటప్పుడు ఈశ్వరుడు దానికి మనలాగా ఓదారుస్తారా, సానుభూతి ప్రకటిస్తారా? లేదు. ఆయన ఎటువంటి ఆనందిస్తాడు అనేదే తర్వాత శ్లోకంలో ఉన్నది. అది చెప్పడానికే మీకు ప్రిపేర్ చేస్తున్నా, రెడీ చేస్తున్నా. లేకపోతే ఏంటండి దేవుడు ఇంత కఠోరమైన వాడని మీరు నిందలేస్తారు. కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపం, ఆయన స్వభావం మీకు తెలియాలి. అందుకే ఈశ్వరుని యొక్క స్వభావం మీకు తెలియాలంటే ఆయన మన యొక్క జననం గాని మరణం గాని రెండు సమదృష్టిగా దర్శిస్తారు. మహాత్ములు ఎలాగైతే దర్శిస్తారో ఈశ్వరుని దృష్టిలో కూడా రెండు సమానమే. అందుకే వేదాంతం స్వర్గలోకాన్ని కూడా అమంగళంగా సంసారంగానే వర్ణిస్తుంది. ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఇక భోగాల్లో నిండిపోయి ఆ ఈశ్వరుని శరణం స్మరించడం మర్చిపోతారు. అందువలన మనకున్న సమస్య ఏమిటి? మనం పుట్టుకని మంగళంగా చూస్తున్నాము, చావుని అమంగళంగా చూస్తున్నాము. అంటే నాణెములో ఒక్క బొమ్మే ఉండాలి, బొరుసు ఉండకూడదు అనడం ఏమైనా వీలవుతుందా? మనలో ఏకపక్ష వాదన ఉన్నంత వరకు ఈ జగత్ అంటే మనము భయంతో కంపించిపోతాము. అందుకే మనకు మిత్రులే కావాలి, మనకంత మంచిగా జరగాలి, మనలో ఎప్పుడు నవ్వుతూ సుఖం సంతోషంగానే ఉండాలి. మరి రెండో వాడి సంగతి ఏంటి? శత్రువుల సంగతి ఏంటి? బాగా ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు వస్తే అమ్మో వర్షాలతో నింపేస్తుంది, మొత్తం వీధులు నిండిపోయినాయి. ఎప్పుడు కూడా ఒకవైపు ఉండదు, రెండు వైపులు ఉంటే ద్వంద్వాలే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఏంటండి? ద్వంద్వాలు. శీతము ఉష్ణము, సుఖము దుఃఖము, జయము పరాజయము, మంచి చెడు, పుణ్యం పాపం, ఇవి ద్వంద్వాలు అంటారు. రెండింటినీ కూడా మీరు అంగీకరించాలి, లేకపోతే రెండింటిని మీరు త్యజించాలి.
త్యజించాలి, రెండింటిని త్యజించాల్సి వస్తుంది. నా పుణ్యం నా పాపం, లేదండి నాకు పుణ్యం కావాలి పాపం వద్దు, కుదరదు. మీకు కావాలంటే రెండు తీసుకోవాలి, లేకపోతే రెండు విడిచిపెట్టాలి. ఇక్కడ ఏంటంటే పుణ్యం కోరుకున్న వారికి కూడా పాపం వస్తుంది, పాపం కోరుకున్న వారికి కూడా పుణ్యం వస్తుంది. ఇది రూపాయి కాయిన్ లాంటిది. ఈ సంసారం రెండూ ఉంటాయి. అందువలన నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం, నా వేద నా యజ్ఞ, నా 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 అంటే ఇది నేను కాదు, ఇది నాకు సంబంధం లేదని అర్థం. సో ఆ విధంగా. కానీ ప్రస్తుతం అర్జునుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఒక భాగాన్ని మనలాగే ఉన్నాడు. చూడండి, మన సుఖం కావాలి, దుఃఖం వద్దు, మన పుణ్యం కావాలి, పాపం వద్దు. ఇంకొక భాగాన్ని స్వీకరించే స్థితిలో లేడు అర్జునుడు. అందువలన ఆ యొక్క కాలం యొక్క నాశనం చేసే శక్తిని చూస్తున్నాడు అర్జునుడు. అందువలన మళ్ళీ అందులో కర్ణుడు లాంటి నాశనం అయితే పర్వాలేదు, చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ అన్నమాట. అటువైపు సైనికులు మరణిస్తే పర్వాలేదు, సంతోషమే. కానీ భీష్మ ద్రోణులు మరణిస్తే మాత్రం భయపడిపోతున్నాడు. ఎందుకు? వాళ్ళ మీద అటాచ్మెంట్. అందువలన మన పరిస్థితి కూడా ఏమి భిన్నంగా లేదు, సరిగ్గా అర్జునుడి వలె ఉంది. అందుకే భగవద్గీత మన గీత కేవలం అర్జునుడిదే కాదు, ఇది మనం కూడా అర్జునుడి పరిస్థితిలో ఉన్నాము, ఇంకా అంతకంటే దారుణంగా ఉన్నాం మనం. అందువల్ల అర్జునుడు ఆ కాలతత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో నీళ్ళు అందరూ ఈ సైనికులు కలిసిపోతున్నారు. మిడతలన్నీ వెళ్ళి ఎలాగైతే అగ్నిలో పడిపోయి నాశనం అయిపోతున్నాయో వీళ్ళందరూ వెళ్ళి నీలో నాశనం అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండోయ్, వీరందరూ నీలో నాశనం అయిపోతుంటే మరి ఈశ్వరుని యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క స్పందన ఏంటి, ఆయన స్థితి ఏంటి ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే లేలిష్యసేగ్రసమానః సమంతాత్, లేలిష్యసేగ్రసమానః సమంతాత్, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో, భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో, లేలిష్యసేగ్రసమానః సమంతాత్, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, లేలిహ్యసేగ్రసమానః సమంతాత్, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, లేలిహ్యసేగ్రసమానః సమంతాత్, లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో, తేజోభిరాపూర్య జగత్సమగ్రం, భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఉత్తమం. ఈ శ్లోకము అంటే వీళ్ళందరూ కూడా ఆ విశ్వరూప ముఖములోకి ప్రవేశించి నాశనం అయిపోతుంటే ఆయన ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఏ విధంగా బాగా చూడండి. ఆకలిగా ఉన్నవారికి ఒక అమ్మగారు పిలిచి మంచి అరటాకు వేసి
మట్టలు, పన్నీరు, తర్వాత మష్రూమ్స్, ఏవేవో అనేక ఐటములు, తర్వాత స్వీటు, హాటు, పాపడ్స్, మజ్జిగ, అనేక పాయసంతో పాటు మొత్తం పెట్టారనుకోండి. ఏం చేస్తుంటాము, ఒక్కొక్కటి తీసుకొని లోపల అది ఒక ఐటము, ఈ ఐటమ్ టచ్ చేయడం, ఆ ఐటమ్ మధ్య మధ్యలో పిక్కలు కూడా టచ్ చేసి శబ్దాలు చేస్తుంది చూసారు మన వాళ్ళు. ఒక్కొక్కసారి లోపల పెట్టుకుని అనేసి ఈ సౌండ్స్ ఎలాగైతే చేస్తుంటారో ఈ విశ్వరూప ఈశ్వరు కూడా సౌండ్లు చేసి బాగా ఆస్వాదిస్తున్నాడంట. ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఈ వీరులందరూ లోపలికి వెళ్తుంటే ఆయన మంచి పికిల్స్ లాగా, మంచి అద్భుతమైన పికిల్ పచ్చళ్ళు చప్పరించుకుంటూ సౌండ్లు చేసుకుంటూ తింటున్నట్టు కనిపిస్తున్నాడు అన్నమాట అర్జునుడికి. అందువలన ఈ భగవంతుడు వీరందరినీ కబలించి వేస్తున్నప్పుడు ఎలా ఉన్నారంటే, తమ ఆత్మీయుడు మరణించినప్పుడు మనందరం ఎలా ఉంటామండి, అమ్మో ఎంత పని అయిందో, ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎంత గొప్పవాడు, ఆయన యొక్క కీర్తి, అవన్నీ కూడా మనము గుర్తుంచుకొని జాలి చూపిస్తాం. మరి ఈశ్వరుడు కూడా, భగవంతుడు కూడా వీళ్ళపైన జాలి చూపిస్తున్నాడా అంటే ఖచ్చితంగా జాలి, దయ, సానుభూతి ఏమీ లేదు. ఎందుకంటే ఈ పచ్చి నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు చూపెట్టట్లేదు ఈశ్వర భగవంతుడు అంటే, మనకు శాస్త్రాన్ని ఇచ్చాడు, మనకు బుద్ధి ఇచ్చాడు, మనకు వివేక జ్ఞానం కూడా కలిగించడానికి దదామి బుద్ధి యోగంతం అన్నారు. అంటే ఎవరైతే ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకోవడానికి గురు శాస్త్రాన్ని నేను ఇచ్చాను, అది తెలుసుకొని నన్ను ప్రీతితో భజిస్తే ఆ స్వరూప జ్ఞానంలో అంత స్పష్టమైపోతుంది. క్లీన్ గా ఉన్న అద్దములో ఎలాగైతే ప్రతిబింబం కనిపిస్తుందో అలాగన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. పుట్టిన వ్యక్తి మరణించక తప్పదని, అది ఆది ఉన్నదానికి అంతం తప్పదు, అదేవిధంగా ఒక కాలంలో ఒక సమయంలో వచ్చేది మరో కాలంలో పోతుందని స్పష్టంగా తెలిసిపోయింది మనకి. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. చనిపోయినాడు మరణం తప్పదు, మరణించిన వారి జన్మ తప్పదు, ఇది ఖచ్చితం అని చెప్పేశారు ముందే శాస్త్రం. మరి ఇవన్నీ తెలుసుకొని కూడా మనం దేన్ని కూడా అంగీకరించట్లేదంటే మన అర్థం ఏంటి, మన అజ్ఞానం. అంటే మనం సిద్ధంగా లేము, అంటే మనము దుర్యోధనుడి వలె మూర్ఖంగా మనం వాదనలో ఉన్నాం అన్నమాట. అందువల్ల మనము మీరు ఎన్ని సెక్యూరిటీ భద్రతలు పెట్టుకున్నా, మీరు ఎన్ని ఎల్ఐసి పాలసీలు తీసుకున్నా, ఆ మంగళకరమైన మాటలు మాత్రము వినడానికి ఇష్టపడరు. కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటేనే భయపడతారు. ఎందుకండి, మేమైనా యాక్సిడెంట్లు పోతేనే అప్పుడు వస్తుందా అంటే, మేము యాక్సిడెంట్ పోవాలని కోరుకుంటున్నారా, మాకెందుకు పాలసీ అంటారు. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మనము కనీసం అది మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడము. అంత ఒక వైపే మనము బ్రతుకుతున్నాం, రెండో వైపు మనము చూడట్లేదు. మరణం గురించి వినడానికి కూడా ఇష్టం లేక చెవులు మూసుకుంటే నష్టపోయేది ఎవరు, మనమే. శాస్త్రం ఎప్పుడూ దాని గురించి వినవద్దని చెప్పలేదు. అందుకే మరణము, చావుల గురించి మీరు చర్చ వద్దు అని ఎప్పుడు చెప్పదు. వివేక జ్ఞానముతో విచారించమని చెప్తుంది. అందువలన అర్థం చేసుకోకుండా మనము ఎవరైనా మన దగ్గర వారు మరణించినప్పుడు మనము శోకంలో మునిగిపోతాం. భగవంతునికి మన మీద జాలి లేదండి, కనీసం దయ లేదు అంటారు. మీరు నేర్చుకునే అవకాశం ఈశ్వరుడు మనకి ఇచ్చారు, కానీ మనం నేర్చుకోకుండా మనం నిరాకరించాము. కాబట్టి అది ఈశ్వరుని తప్పు కాదు. అందువలన మీరు చూడండి, ఎలాగైతే ఒక పెళ్లి భోజనం పెద్ద ధావత్తు పెడితే ఎలాగైతే మన చుట్టూ మన ముందున్నటువంటి అరటాకు మీద ఉన్నటువంటి వస్తువులు, పదార్థాలు ఎలాగైతే మనం ఆస్వాదిస్తామో, సరిగ్గా విశ్వరూప ఈశ్వర ఈ విధంగానే ఆస్వాదిస్తున్నారు. ఎలాగా అంటే సమగ్రాన్ లోకాన్ సమంతాగ్రస్తమానః అంటే ఏమిటండి, ఈ లోకములో ఉన్న అందరినీ ఈ విశ్వరూప ఈశ్వర కాల మహాకాల కాలుడు కబలిస్తున్నది. సమంతాత్ అంటే మొత్తం సంపూర్ణంగా అన్ని వైపుల నుండి, అన్ని దిక్కుల నుండి, లోకాన్ సమగ్రాన్, గ్రసమాన అంటే భక్షిస్తున్నాడు, భుజిస్తున్నాడు అని అర్థం. దేనితో,
తేజోభిహి అంటే అగ్ని జ్వాలతో మండుతున్నటువంటి ఆ ముఖము, ఆ కోరలు, ఆ నోటితో భుజిస్తున్నారు. లేలీహెసే అంటే మధ్య మధ్యలో చప్పరిస్తున్నాడంట. అంటే ఏంటి? లేలీషియస్ అంటే మాటి మాటికి మధ్య మధ్యలో పికిల్స్ ఎలాగైతే చప్పరిస్తాం మనము, అలా చప్పరించుకుంటూ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాడంట. ఎలాగా? సమగ్రం జగత్ ఆపూర్య, ఆశ్రమంతా పూర్య అంటే కంప్లీట్ గా, ఓ ఈశ్వర, నీ నోట్లోని అగ్ని జ్వాలలు లోపల ప్రవేశించే వారినే కాదు, జగత్ కూడా వ్యాపించినట్లున్నది. అంటే ఆ యొక్క అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ముఖము మొత్తం జగత్తంతా వ్యాపించినట్టు ఉన్నది. ఎలాగా? తేజోభిహి నీ యొక్క అగ్ని జ్వాలలు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఉగ్రాహ భాస నీ అగ్ని జ్వాలల యొక్క వేడి, ఆ భయంకరమైన అగ్ని జ్వాలలు భాస అంటే ప్రకాశిస్తున్నాయి, ఉగ్రహ అంటే భయంకరంగా ఉన్నాయి. ఇదంతా కాలతత్వానికి చిహ్నం. కాలతత్వం అనేది మన వృద్ధాప్యులు మాత్రమే పట్టి పీడించదండి. ప్రతి క్షణం కూడా దాని ప్రభావం ఉంటుంది. ఒక గంట కూర్చుంటే లేవడానికి మనకు తెలుస్తుంది దాని కాలం యొక్క శక్తి ఏమిటో. సో కాలతత్వం అనేది తన వేడితో మనల్ని వండేస్తుంది అనమాట. అంటే మనల్ని వండుతుంది, బాగా వంటలో వేసి ఆ యొక్క సలసల కాగుతున్నటువంటి నూనెలో వేస్తే వడలు పూరి ఎలాగైతే తేలుతుందో, ఈ కాలం అనేది మన యొక్క రహస్యాన్ని, కాలతత్వం తెలుసుకోకుండా మనం ఉంటే ఆ కాలములో మనము రోస్ట్ అయిపోతామని అర్థం. అందువలన ప్రతపంతి నీ ఉగ్ర రూపం అందరినీ తపింపచేస్తుంది. హే విష్ణు, చూసారా? సరిగ్గా సందర్భానికి అనుకూలంగా ఉన్నటువంటి పేరు పెట్టాడు అర్జున. హే విష్ణు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి, సర్వము వివేష్టి ఇది విష్ణు, ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఓ విష్ణు, నీ యొక్క రూపము అత్యంత భయంకరంగా, ఉగ్రంగా, జ్వలనంతో మొత్తం జగత్తంతా అగ్ని జ్వాలలతో వ్యాపించి ఉన్నది అని కాలం యొక్క నాశనం శక్తిని గురించి వివరించాడు అర్జున. ఇప్పుడు అర్జునుడు తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు. ఇంతకీ నువ్వెవరు అనే ప్రశ్న రేపటి క్లాసులో చూద్దాం. అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తారు, దానికి సమాధానం భగవాన్ చెప్తారు. అది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.